నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. జూలై 5వ తేదీన తెలంగాణ సమరబేరి అంటూ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక పెద్ద సభను పెట్టబోతా ఉంది నల్గొండ జిల్లాలో. అసలు ఆ సభకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వారి టీం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంది, బీసీ నాయకులందరినీ కలుస్తూ ఉంది, ఆ సభకు ఆహ్వానిస్తూ ఉంది. అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ సభ ఎందుకు పెడతా ఉన్నారు, వారి యొక్క పాదయాత్ర ఎందుకు ఆగిపోవడం జరిగింది, ఇవన్నీ అంశాలు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు పటేల్ వనజ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఇంకా చెప్పండి, అసలు జూలై 5వ తేదీన సభ ఎట్లా ఉండబోతా ఉంది, ఏ అంశాల మీద ఉండబోతా ఉంది? ఈరోజు నా పేరు పటేల్ వనజ. నేను రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో మరి నా పేరు పటేల్ వనజక్క. నేను మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతున్న రాజ్యాధికార పార్టీలో. మా పార్టీ తీసుకున్న నిర్ణయము జూలై 5 తారీఖు నాడు మరి రాజ్యాధికార సమరబేరి సభ మరి భువనగిరి కిల్లాలో ఫస్ట్ మరి మేము ఒక మొదటి అడుగుగా అక్కడ ఆ రణబేరి సభను నిర్ణయించడం జరిగింది. ఆ సభ అన్ని వర్గాల కోసము ఇలా సమాజ నిర్మాణం ఏదైతున్నదో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ 78 సంవత్సరాల పాలనలో మరి వాళ్లకు ఏదైతే అందలేదో ఈరోజు వాళ్ళ వాటా వాళ్ళకు కావాలని వాళ్ళ వాటా కోసం మరి అలా అధికారం కోసము జరుగుతున్న ఆ సమరవేరి సభకు మరి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలా భువనగిరి చుట్టుపక్కల ఒక 13 కమిటీలు మరి ఒక తీవ్రంగా కృషి చేస్తున్నాయి ఆ సభను విజయవంతం చేయడం కోసము. ఇలా అన్ని వర్గాలను కూడా మేము కలుస్తున్నాము, అందరికీ ఆహ్వాన పత్రాలు ఇస్తున్నాము. వాళ్ళందరూ కూడా ఆ సభకు రావడానికి మేము సైతమని ముందుకు వస్తున్న పరిస్థితి రాష్ట్రం అంతటా కూడా మరి అలా కనిపిస్తున్నది. గతంలో ఎప్పుడు కూడా తీన్మార్ మల్లన్న గారు చిన్న చిన్న సభలే ఫంక్షన్ హాల్లోనే పెట్టుకోవడం జరిగింది. ఈసారి 1,00,000 మంది అంటే 1,00,000 మంది వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా 1,00,000 మంది కాదు, ఇంకెక్కువ కూడా వస్తారు. ఎందుకంటే ఇవాళ పాలక వర్గాలు ఈ 78 సంవత్సరాలలో ఎలాంటి పరిపాలన చేస్తున్నాయో మనం చూసినాం. కేసీఆర్ 10 ఏళ్ళ పాలన కావచ్చు, ఈరోజు మరి ప్రజాపాలన అని వచ్చిన కాంగ్రెస్ 2.5 సంవత్సరాల పరిపాలన కావచ్చు. ఇలా టోటల్గా చూసినప్పుడు ఇందాకే మేము చూసినాం మన విద్యార్థులు ఏ సమాజం కోసమైతే విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలను పనంగా పెట్టినరో ఇవాళ అది సిద్ధించలేదు, అది అలాగే మిగిలిపోయింది వాళ్ళ కళ. కాబట్టి ఈ శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ అమరులయ్యారు తెలంగాణ కోసము, కానీ వాళ్ళ కళలు నెరవేరలేదు. కాబట్టి ఆ కళలను నిజం చేయడానికే ఇవాళ తీన్మార్ మల్లన్న గారు నడుం కట్టినరు. ఖచ్చితంగా అన్నింట మేము కూడా ప్రయాణం చేస్తాం. మా విద్యార్థులు కళలు కన్న రాజ్యం ఖచ్చితంగా సాధిస్తాం. 1,00,000 మంది కాదు, 1,00,000 కంటే ఎక్కువ కూడా ఇవాళ భువనగిరి మొత్తం అంతా కూడా మరి జూలై 5 నాడు మీరే చూస్తారు మరి ఎలాంటి సమరబేరి జరుగుతుందో. మరి అదొక ఇవాళ పాలక వర్గాలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో కూడా మీరు చూస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. వాస్తవంగా వచ్చినటువంటి పార్టీలన్నీ కూడా ఉద్యమకారులకు న్యాయం చేస్తాం, ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకుంటామని చెప్పినటువంటి పార్టీలే తప్ప ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ఉద్యమకారుల కుటుంబాలకు పెద్ద ఎత్తున పెద్దపీట వేసినటువంటి పార్టీలు ఏవీ లేవు. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉద్యమకారుల కోసం ఏం చేయబోతా ఉంది? ఖచ్చితంగా మేము మా తీన్మార్ మల్లన్న నాయకత్వంలో ఉద్యమకారుల గురించి కూడా ఈరోజు ఉద్యమంలో అమరుల కుటుంబాలను కూడా మేము మొన్న సూర్యాపేటలో 3,000 మందితోని మరి పెద్ద ఎత్తున అమరవీరుల జయంతులు వర్ధంతులు కూడా చేస్తున్నాం. మన మారోజు వీరన్న గారి వర్ధంతి కూడా ఒక 3,000 మందికి పైన మరి సూర్యాపేటలో ఒక మీటింగ్ కూడా ఆయన వర్ధంతి సభ జరిపినాం. మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భువనగిరి సభలో కూడా మా తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు కూడా ప్రత్యేక స్థానం ఇస్తున్నాం. మా పార్టీ 2009 పక్క పల్లె నుంచి పార్లమెంటు వరకు మా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంకా పాలక వర్గాల ఆటలు సాగవు. ఈ 78 ఏళ్ళ పరిపాలన అంతా కూడా బట్టబయలు చేసి పల్లెల వరకు గ్రామాల వరకు మా బీసీ వాదాన్ని తీసుకుపోతాం, బహుజనవాదాన్ని తీసుకుపోతాం. రేపు రాజ్యాధికారం 2009 మాదే. మా అమరవీరుల కుటుంబాలకు మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే వాళ్ళకి అన్ని విధాలు కూడా మరి ప్రభుత్వము వాళ్ళకి ఏమైతే చేయాలో వాళ్ళకి ఎలాంటి పథకాలు పెట్టాలో కూడా మేము మా మేనిఫెస్టోలో పెడతామని నేను తెలియజేస్తున్నాను. అన్న చెప్పండి, అంటే వాస్తవానికి జూన్ 2వ తేదీన జరగాల్సినటువంటి పాదయాత్ర ఎందుకు ఆగిపోయింది, దేనికోసం ఆగిపోయింది? అసలు విషయం ఏంటంటే ఫస్ట్ అంటే పాదయాత్ర చేయాలని చెప్పేసి నిర్ణయించిండు తీన్మార్ మల్లన్న. తర్వాత ఏంటంటే ఒక భారీ బహిరంగ సభ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కలుపుకొని, ఎందుకంటే ఒక సంకేతం ఇవ్వాలి. అయితే అసలు యాక్చువల్గా బీసీ అంటే చాలామంది కూడా బీసీలదేనా, కేవలం ఇందులో బీసీలే ఉంటారా అంటున్నారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, ఇక్కడ బీసీలు అంటే బిగ్ క్లాస్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ ఉంటారు, అగ్రవర్ణ పేదలు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ నినాదం ఏముంది అంటే ఏది తెలంగాణ రాజ్యాధికార పార్టీ నినాదం తీన్మార్ మల్లన్న గారు చెప్తుంది ఏంటంటే నినాదం ఒక్కటే,
ఎవరికెంతో వాళ్ళకంత వాటా ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఎవరైతే బీసీలుగా ఉన్నారో అంటే బీసీలు 56.33% అంటున్నారు. మరి 56.33%గా ఉన్నటువంటి బీసీలకు ఇక్కడ బడ్జెట్లో దక్కుతున్నటువంటి వాటా ఎంత? నిజంగా అసలు యాక్చువల్గా ఎవరు రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు? తర్వాత నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఎవరున్నారు? ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి? అంటే అగ్రవర్ణ పార్టీలే ఉన్నాయి. అగ్రవర్ణాల ఎవరు నాయకులే వాళ్ళు మొత్తం కూడా రాజ్యాధికారంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నిజంగా నష్టపోయినరో వాళ్లకు మంచి చేసేటువంటి ప్రయత్నం జరుగుతలేదు. కాబట్టే అమరవీరులందరి సాక్షిగా అసలు యాక్చువల్గా దొడ్డి కుమరయ్య జయంతి ఉంది జూలై 4వ తేదీన. అయితే జూలై 4వ తేదీన ఒక్కటే అమరవీరునికి సంబంధించినట్లా కాకుండా జూలై 5వ తేదీన పెట్టి మొత్తం అమరవీరులందరినీ కూడా తెలంగాణ కోసం, తర్వాత సాయుధ రైతాంగ పోరాటంలో ఆనాడు పోరాటం చేసినటువంటి వీరులందరి కోసం అందరినీ కూడా స్మరించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో తర్వాత దీని ద్వారా ఒక సంకేతాన్ని ఇవ్వాలి. అంటే బీసీలు అంటే బిగ్ క్లాస్, అంటే ఈ 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఒక్కటే అనేటువంటి నినాదం సమాజానికి ఇవ్వాలి. తర్వాత రాజ్యాధికారమే ఏకైక లక్ష్యం, ఎవరికెంతో వాళ్ళకంత వాటా. ఇందులో ఒకవేళ ఎవరు ఓసీలుగా ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎవరైతే ఉంటారో మా వాటా దక్కదనేటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా లేదు, వాళ్ళకు కూడా అట్లేం లేదు. క్లియర్గా వాళ్ళ వాటా వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పేసి తీర్మానం మనల్ని చెప్తా ఉన్నాడు. కాబట్టి దానికోసం జరుగుతూ ఉంది. ఈ 1,00,000 మందితో 1,00,000 మంది 1,00,000 అంటున్నారు కానీ ఇంకెక్కువ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. జిల్లాకు 3,000 వచ్చినా కానీ 1,50,000 దాడుతుంది. ఆటోమేటిక్గా ఆ సభ 100% సక్సెస్ అవుతుందని చెప్పేసి తీర్మానం మనల్ని చెప్తున్నాడు. అయితే వాస్తవంగా గతంలో తీన్మార్ మల్లన్న గారు ఎప్పుడైతే ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నిరుద్యోగుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, నిరుద్యోగ యువత కోసం పోరాటలేదని కొంత అసంతృప్తి ఉంది. సో ఎట్లా నిరుద్యోగులను మీరు మళ్ళీ మీ వైపు లాక్కోగలుగుతారు? 1000% అసలు యాక్చువల్గా నిరుద్యోగులు, విద్యార్థులు, తర్వాత మేధావులందరూ కలిసి ఓటేస్తేనే తీర్మానంలో గెలిచిండు. ఇది క్లియర్. ఆయన కూడా ఒప్పుకుంటాడు, ఆయన కూడా మాట్లాడిండు కూడా. నిరుద్యోగులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదనేటువంటిది అబద్ధం. విషయం ఏంటంటే నిరుద్యోగులకు 100% ఉద్యోగ అవకాశాలు లభించాలని మొట్టమొదటిగా కొట్లాడినాం మేము, తీర్మానం మల్లన్న మేమందరం కూడా కొట్లాడినాం. విషయం ఏంటంటే ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నోటిఫికేషన్లు దందాన్ని ఇచ్చేసుకుంటా, అంటే దందాన్ని నోటిఫికేషన్లు ఇచ్చేసుకుంటా ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తూ ఉన్నారు. అంటే 2009లో వచ్చినటువంటి విద్యా హక్కు చట్టాన్ని పక్కకు పెట్టినరు. అంటే 17 సంవత్సరాల క్రితం ఇది పార్లమెంట్లో ఉభయ సభల్లో ఆమోదించినటువంటి విద్యా హక్కు చట్టం ఏమో అమలు కాదు. తర్వాత మొన్న వచ్చినటువంటి 2019లో అప్పటికప్పుడు వస్తే అప్పటికప్పుడే 48 గంటల్లోగా ఏది ఈడబ్ల్యూఎస్ని అమలు చేసిండ్రు. అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ని అమలు చేసేటప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా క్లియర్గా చెప్పింది అక్కడ నిబంధనలలో. ఏమని చెప్పిండ్రు? ఏది ఓపెన్లో 50% అన్నారు, ఓపెన్లో 10% అన్నారు. అయితే ఓపెన్లో 10% అంటే ఎంత? 50% రిజర్వేషన్ పోయిన తర్వాత ఇంకా 50%లో 10% ఉండాలి. అది కూడా అప్ టు 10%. అంటే చాలా రాష్ట్రాలు అమలు చేస్తలేవు. ఇక్కడ తమిళనాడు రాష్ట్రం అయితే మేము చేయం పోరా భయం చెప్పింది క్లియర్గా. అయితే ఇక్కడ అమలు చేస్తామని చెప్పిండ్రు. ఇక్కడ ఇప్పుడు 100%లో 10% అంటే 10% జాబులు డైరెక్ట్గా ఎత్తుకోబోతున్నారు. కాబట్టి ఇది నిజంగా ఒకవేళ ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి చెడు జరుగుతుంది అని చూసుకున్నప్పుడు 100% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది. అగ్రవర్ణ పేదలకు కూడా అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే ఇలా బలిసినోడు మొత్తం కూడా 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నాడు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొస్తుంటే వాడు కూడా ఓకే అంటుండు. కాబట్టి దీనివల్ల జరుగుతుంది. కాబట్టి 100% వీళ్లకు న్యాయం జరగాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అగ్రవర్ణ పేదలకు కూడా న్యాయం జరగాలి. వాళ్ళ వాటా వాళ్ళకు ఇవ్వాల్సిందే. అంటే వాస్తవంగా యూఎస్ఏ వెళ్ళిన తర్వాత మల్లన్న గారు ఎప్పుడైతే ఆ పర్యటన అయిన తర్వాత కూడా చాలా ఊహాగానాలు ఉన్నాయి. మల్లన్న కూతురి పేరు చెప్పుకొని వెనుక అక్కడ ఫండ్ రేజ్ చేయడానికి పోయిండు. అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలను కలిసి అక్కడ ఉన్నటువంటి ఫండ్ రేజ్ చేయడానికి పోయిండు కూడా కొంత చర్చ నడుస్తుంది, కొంత బ్యాచ్ మధ్య. దాని నేను ఏమంటున్నా, నిజంగా ఫండ్ రేజ్ చేయడానికి పోతే రేజ్ చేయడానికి పోతే కూతురు పేరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మాకు. ఎందుకంటే తెలంగాణ సమాజం, బీసీ సమాజం మొత్తం కూడా ఎవరైతే అణగారిన వర్గాలు మొత్తం కూడా కింది స్థాయి నుంచి వెళ్ళినరో 100% వాళ్ళు అండగా ఉంటారు. దాంట్లో ఇంకా సందేహం ఏం లేదు. ప్రత్యేకంగా ఫండ్ రేజ్ చేసుకోవడానికే వెళ్ళాలి, దానికి ఒక వంకాయ పెట్టుకోవాలని అవసరం లేదు మాకు. విషయం ఏంటంటే నిజంగా కూడా కూతురు ఏది ఆ ట్రీట్మెంట్ కోసం వెళ్ళిండు. ఖాళీ టైం ఉన్నప్పుడు డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ లేకపోతే అంత ఉంది కాబట్టి అందులో భాగంగా బరాబర్ తిరుగుతాం. తప్పేముంది దాంట్లో? నేను ఏమంటున్నా, ఫండ్ రేజ్ చేసుకోవడానికి వెళ్ళాల్సి ఉంటే ఫండ్ రేజ్ చేసుకోవడానికి వెళ్తామని డైరెక్ట్ చెప్తాం. మేమేం దానికి ఏం ఇలా బేజాలు ఏం లేవు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు టీడీఎఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో అన్ని దేశాల నుంచి కూడా ఫండింగ్ ఇచ్చిన వాళ్ళు. మనం దాన్ని ఏమైనా కాదనలేదు. ఎందుకంటే ఒక ఉద్యమానికి 100% ఇది అవసరం అవుతుంది. కాబట్టి మేము ప్రత్యేకంగా ఆయన పోయింది
తన కూతురు యొక్క నిజంగా కూతురు పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆమె భూమి నుంచి కనీసం లేవలేదు. ఆమెకు ట్రీట్మెంట్ చేయిస్తే కొంతవరకు ఆమె నడుచుకొని ఆమె కొంచెం ఆమె పనులు ఆమె చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో దానికోసం పోయిండు. ఇట్లా చిల్లరగా మాట్లాడడం అంటారు దీన్ని. ఎందుకని అంటుందంటే నిజంగా ఫండ్ రైజ్ చేయడానికి వెళ్ళాలనుకుంటే దానికోసం వెళ్ళి అని చెప్తాం. తప్పేముంది అట్లా? ఫండింగ్ కోసం వెళ్ళినామంటే ఫండింగ్ కోసం వెళ్ళని చెప్తాం. ఫండింగ్ కోసం కాదు కదా ఇప్పుడు ఆయన వెళ్ళింది దానికోసం. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే తెలంగాణ వాసులు ఉన్నారో, తర్వాత ఎవరైతే నిజంగా వెల్విషర్స్ ఉన్నారో కలుస్తున్నారు. తప్పేముంది దాంట్లో? సో చివరిగా మీరు ఆ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకి? సో మిగతా తెలంగాణ ప్రజలు కూడా మీరు ఆ సభకు ఆహ్వానించాలంటే ఏం చెప్పి ఆహ్వానిస్తారు? సబ్బండ వర్గాలన్నీ ఏకంగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఒక్కటే. తర్వాత దీని ద్వారా ఎవరికైతే అన్యాయం జరుగుతుందంటో, అంటే ఇప్పుడు జోడో యాత్రలో ఎవరు రాహుల్ గాంధీ ఒక మాట చెప్పిండు. ఏమని చెప్పిండు? ఎవరికెంతో వాళ్ళకంత వాటా అన్నాడు. తర్వాత ఇక్కడ ప్రభుత్వం కూడా ఏర్పడ్డది, కనీసం ఆ వాటా లేదు, పీట లేదు. కాబట్టి 100% ఎవరికెంతో వాళ్ళకంత వాటా అనేటువంటి నినాదంతో వచ్చిందే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. కాబట్టి 100% వాళ్ళ వాటా దక్కేందుకు, తర్వాత ఆ వాటా దక్కాలంటే ఏం కావాలి? కాంగ్రెస్ పార్టీ ఏమంటారు ఎవరి చేతిలో నడుస్తుంది అంటే, పార్టీ అధ్యక్షుడు బీసీ అయినప్పటికీ ఎవరి చేతిలో నడుస్తుందంటే అగ్రవర్ణాల చేతిలో నడుస్తుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాలకే ఇచ్చేసిండ్రు, బీసీ నుండి తీసి అక్కడ ఆయన పెట్టేసారు. తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ ఉందంటే అది వెలమల పార్టీ. క్లియర్గా అన్ని పార్టీలు అట్లున్నాయి కాబట్టి బీసీలకు ఒక పార్టీ లేదు. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరఫున కొట్లాడేటువంటి పార్టీ లేదు. కాబట్టి 100% దీని ద్వారా ఈ వర్గాలకు 1000% న్యాయం చేస్తామనేటువంటి ఒక సంకేతాన్ని, తర్వాత మేము బలంగా ఉన్నామనేటువంటి సంకేతాన్ని ఇవ్వడానికే ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇది సుదర్శన్ గారు చెప్తున్నటువంటి మాట. వారి పార్టీ కావచ్చు, వారు చేస్తున్నటువంటి సభ అయితే జూలై 5వ తేదీన జరగబోతా ఉందో ఆ సభ ద్వారా మళ్ళీ పాదయాత్ర మొదలవుతా ఉంది. సో పాదయాత్ర తాత్కాలికంగా ఆపినం తప్ప ఏదైతే జూలై 5న ఒక సభ పెట్టి ఆ సభ ద్వారా మా యొక్క బలాన్ని ప్రూవ్ చేసుకొని మేము ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. సో దానికోసమే మల్లన్న కష్టపడతా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే కామెంట్స్ చేస్తూ ఉన్నారో తీన్మార్ మల్లన్న తన పాప పేరును వాడుకొని అమెరికాకి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని వచ్చాడని ఏవైతే చెప్తారో వారికి కూడా వారు కౌంటర్ ఇవ్వడం జరిగింది. నిజంగా పాప ట్రీట్మెంట్ కోసం మాత్రమే వెళ్ళాడంటూ కూడా వారు మాట్లాడడం జరిగింది. సో జూలై 5వ తేదీన మరి జరిగేటువంటి సభకి ఎంతమంది వస్తారు, ఎలా జరుగుతుంది, తీన్మార్ మల్లన్న గారు ఆ సభ నుంచి ఏం మాట్లాడతారు కూడా జూలై 5 వరకు వెయిట్ చేయాల్సింది. అసలు వారు చెప్తున్నటువంటి 1,00,000 మంది వస్తారా, అంతకంటే ఎక్కువ మంది వస్తారా, తక్కువ మంది వస్తారు కూడా జూలై 5వ తేదీన తేలబోతా ఉంది. బీసీల రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి బీసీల భవిష్యత్తు ఏంటి, బీసీల కోసం ఆయన ఏం చేయబోతా ఉన్నాడు కూడా జూలై 5వ తేదీన చెప్పబోతా ఉన్నాడు. కాబట్టి వేచి చూద్దాం జూలై 5వ తారీఖు వరకు. చూస్తూనే దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, విత్ వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.